నా పేరు చావ రామకృష్ణ శ్రీనివాసరావు అండి. మాది ఆరికరేవల గ్రామం, కొవ్వూరు మండలం, తూర్పుగోదావరి జిల్లా అండి. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయమే ఇంట్రెస్ట్గా చేస్తానండి. మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ప్రకృతి వ్యవసాయం చేయాలి, చేస్తే మనం తింటాకన్నా ముందు ప్రాథమికంగా మొదలెడదామని చెప్పేసి వాళ్ళు అనటం జరిగింది. అని 2-3 సంవత్సరాల నుంచి అలాగా ఎవరో చెప్తాం వింటున్నాం, చెయ్యాలన్నా ఉంటున్నాం, ఎలా మొదలెట్టాలి ఏంటి అనే దాని మీద ఉండిపోతే దొమ్మేరు నుంచి వెంకట్రావు అని ఆయన మా ఊరిలో ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ఆయన వచ్చి ఇలా చేయిస్తే బాగుంటుందండి, మేము సహకరిస్తామండి అని చెప్పేసి ఆయన అంటాం. 1 ఎకరం నేను ఇది అప్పుడే 2 పంటలు కంప్లీట్ చేసాం. 2 పంటలు కంప్లీట్ చేసి ఇప్పుడు 3వ పంటకి ఈయన నవరత్నాలు అని చెప్పేసి ఇత్తనాలు జిమ్మండే మనకే పైరుకి బలం సరిపోతుందని చెప్పి అందులో దగ్గర 30 రకాల ఇత్తనాలు ఏవో కలుపుకొని పట్టుకొచ్చి మాకు ఇచ్చారు. ఇస్తే మేము వరి కొయ్యకు ముందే దాన్ని ఆ తేమలో జల్లేసి తర్వాత వరి కోసామండి. మాకు బ్రహ్మాండంగా అన్నీ ఇప్పుడు మేము దమ్ము చేసే టైంకి అన్నీ పూత టైంలోనే దమ్ము చేయాలి, దుక్కు దున్నాలని అంటారు. ఆ విధంగా మొత్తం అన్ని రకాలు ఆవాలు, జీలుగులు, జనుములు అన్నీ వచ్చినాయండి. ఇది మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నామండి. దీనికి ఈ సంవత్సరమే నేను మా ఇంట్లోకి వాడుకుని తింటాకి అనువైన రకం 5204 అనేది సాగు చేసి పండించుకుందారని చేస్తున్నామండి. మాకు లాస్ట్ టైం దాల్వాలో కూడా ఎకరం 46 బస్తాలు దిగుబడి అయిందండి. పురుగు మందులు కానీ ఏమీ చేయకుండా శాస్త్రీయ ప్రకారంగానే చేసామండి. పట్టుదలగా ఏమీ లేకుండా అసలు మొత్తం చేయాలని మధ్యలో ఒకసారి పైరు వీక్గా కనపడితే ఏంటి ఇది మనకు మైనస్ అవుతుందా ఏంటి అనేది అనుకున్నాం. ఇది లేదంటే కంగారు పడకండి, మీరు దాన్ని భూమిలోది తీసుకుంటే టైం కావాలి అని వాళ్ళు చెప్పారు. సరే లాసో లాభమో ఒకసారి చివరి వరకు ఒక పంట మనం పూర్తిగా చూస్తేనే మనకు తెలుస్తుందని చెప్పి చేసామండి. 46 బస్తాలు దిగుబడి కూడా వచ్చిందండి. చాలా లాభదాయకంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. ఒక 10% సీడ్ మనకి అది బందలో కూరుకుపోయి ఇబ్బంది అవి మొలవకపోయినా కానీ మనకు ఆ ఇబ్బంది ఏమి ఉండదండి. కోతకు ముందు జల్లకపోతే కోత తర్వాత జల్లితే మన మళ్ళీ తడిపెట్టి ఇదేమో లేట్ అయిపోయి అప్పుడేమో కొన్ని విత్తనాలు ఎండకి మొలవకపోతాం. దానికి కన్నా ముందు కలుపు విత్తనాలు కూడా దాంతో సమానంగా మొలిచేసి దీన్ని పెరగకుండా చేయటం జరుగుద్దండి. ఈ పైరులో జల్లెత్తే ఏమవుద్దంటే ముందు ఈ విత్తనాలన్నీ 90% మొలిచేస్తాయండి. పైరు 15 నుంచి 20 రోజులు మధ్యలో కోస్తాం అన్నప్పుడు చల్లేసుకుని తడి ఆర్పేసుకుంటేనండి ఇబ్బంది ఏమి ఉండదండి.